ఇక సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ భక్తుల దర్శనాలకు ప్రాధాన్యత అని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆచరణలో విఫలమైంది. క్యూ లైన్లో బారులు తీరిన భక్తులు దర్శనాలకు ఆలస్యం చేస్తోంది. క్యూ లైన్లను అదుపు చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. దీంతో లైన్లో వేచి ఉన్న చంటి బిడ్డలు, తల్లులు, వృద్ధులు నరకం చూస్తున్నారు. తోపులాటలో అస్వస్థతకు గురవుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు భక్తులు. సమ్మక్క సారలమ్మ గద్దెల పైకి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే వచ్చిన తర్వాత క్యూ లైన్లో ఎలా కంట్రోల్ చేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఇక సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో భక్తుల ఇబ్బందులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. సమ్మక్క సారలమ్మ జాతర సారలమ్మ అదేవిధంగా పగిడిద్దరాజు గోవిందరాజుల రాకతో మొదటి ఘట్టం పూర్తవుతుంది. మొదటి ఘట్టానికి ముందే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చినటువంటి సందర్భం మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో కనిపిస్తుంది. సామాన్యులకే మేము అవకాశం కల్పిస్తా ఉన్నాము. సాధారణ భక్తులకు దర్శనం చేసుకున్న తర్వాతే వీఐపీలకు ప్రాధాన్యత అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఊదరగొట్టినటువంటి సందర్భం. మంత్రి సీతక్క కూడా అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము. పాసులు తక్కువగా కొట్టించాము, వీవీఐపీ పాసులు లేవు, ఎవరు అడగొద్దు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు ఇచ్చినటువంటి పాసులనే వినియోగించుకోవాలని చెప్పినటువంటి సందర్భం మనం చూసాము. క్షేత్రస్థాయిలో మనం చూసినట్టయితే క్యూ లైన్లు ఏదైతే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి సాధారణ క్యూ లైన్ ప్రాంతం దగ్గర మనం ఉన్నాము. పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి భక్తులు ఈ క్రౌడ్ను కంట్రోల్ చేయడం పోలీసులకు ఒక టాస్క్గా మారినటువంటి పరిస్థితి, ఒక సవాలుగా ఛాలెంజ్గా మారినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లక్షలాది మంది తరలి వచ్చినటువంటి సందర్భంలో చిన్నపిల్లలు కనిపిస్తున్నారు. మనం చూసినట్టయితే మన పక్కన ఓ మహిళ ఉంది. ఇలాంటి మహిళలు చిన్నపిల్లలను తీసుకొని వచ్చి అతనికి గుండు కూడా చేయించినటువంటి పరిస్థితి, సమ్మక్కకు మొక్కులు సమర్పించుకొని గుండు కూడా చేయించింది. ఇలాంటి చిన్నపిల్లలు చాలా మంది చిన్నపిల్లలను తీసుకొని జాతరకు వచ్చినటువంటి క్రమంలో ఈ లైన్లలో చాలాసేపు వెయిట్ చేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ క్రౌడ్లో నిలబడలేక బయటకు వచ్చి కొంతమంది కుటుంబాలతో పాటు ఉన్నటువంటి సందర్భం. ఏందమ్మా ఎట్లున్నా ఈ సంవత్సరం జాతర క్రౌడ్ లో? చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలకు మస్తు డిస్టర్బ్ అవుతుంది, సంధిస్తలేరు, పబ్లిక్ బాగున్నారు, బాగా ఒత్తుతున్నారు, మస్తు పబ్లిక్ ఉన్నారు. నీళ్ళ కూడా ఇబ్బంది అవుతుంది, ఏడ నల్ల లేవు, నీళ్లు లేవు, అంత గలీజ్ గా ఏడ పడతాడో పండుకుంటే మా తలపుకి వచ్చే బాత్రూమ్ పోయిరు, టాయిలెట్ పోతురు. ఇంత అమ్మగారు ఉన్నట్టే, ఇంత పబ్లిక్, ఇంత దేవుడు ఉన్నట్టే ఎంత నీట్గా ఉండాలి, ఎంత మంచిగా ఉండాలి. నీట్గానే లేదు. మేము ఎంత దూరంకి వెళ్ళి వచ్చినామో మీ అమ్మగారి దగ్గరికి నీట్గానే లేదు. పెద్ద జాతర వస్తే నీట్గా లేదు, నీళ్లు లేవు, మాకు ఏమి లేవు. మా దగ్గరకు వచ్చి బాత్రూమ్ పోతున్నారు, మా పిల్లలకు మాకు ఇబ్బంది అవుతుంది. మా లైన్ లో మా వాళ్ళు ఒక దిక్కున్నారు, మేము ఇక్కడ ఒక దిక్కున్నాం, ముగ్గురం. ఏం చేస్తారు సారు? ఎక్కడి నుంచి వచ్చిన ఎట్లున్న సమస్య ఏంది? జగిత్యాల జిల్లా నూకున్నప్పుడు 2 మట్ల స్టాంట్ పడ్డది. హార్ట్ పేషెంట్లు నూకుతే ఇడబడుతుంది. ఇప్పుడు ఏమన్నా అయితే ఎట్లుంటది? తాగుతాదుకు నీళ్ళ, బాత్రూమ్లా ఏం లేదు. అమ్మ ఇట్లా అమ్మ ఏంది? మీ చంటి బిడ్డతో వచ్చినావు కదా, మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినావా? ఏంది పరిస్థితి, ఎట్లున్నది ఇక్కడ? మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినా చాలా ఇబ్బంది ఉంది, చాలా టైట్ అవుతుంది, కొట్టుకుంటారు, చాలా ఘోరంగా ఉంది. ఏం చేస్తారు? ఏం లేదు, ఇక్కడ అంటారు, అక్కడ అంటారు, ఎక్కడ పోయినా క్లోజ్ ఉంది. 2 గేట్లు అంట. ఇంత పబ్లిక్ 2 గేట్లు ఎందుకు పెట్టిరో తెలుస్తలేదు. చూపించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ముసలి వాళ్ళు వస్తున్నారు, ఈ వృద్ధులు వస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాము. చిన్నపిల్లలతో ముఖ్యంగా మనం మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే కుటుంబాలతో పాటు పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు కుటుంబాలన్నీ కలిసి వచ్చేటువంటి సందర్భం ఉంటుంది. ఆ కుటుంబాలు తరలి వచ్చేటువంటి సందర్భంలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. సాధారణ క్యూ లైన్ దగ్గరే ఉన్నాము. మనం పొద్దుటి నుంచి కూడా చూసినట్టయితే వీవీఐపీ క్యూ లైన్ చాలా క్లియర్గా కనిపించింది. ఈ క్యూ లైన్ కూడా ఇప్పుడిప్పుడు రద్దీగా కనిపిస్తున్నప్పటికీ ఒక అర్ధగంట క్రితం వరకు ఈ పూర్తి స్థాయిలో మనం చూసే క్యూ లైన్ సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో
చాలా దూరం నడవాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ క్రౌడ్ను కంట్రోల్ చేయడంలో పూర్తిగా పోలీసులు అయితే ఒక సవాలుగా మారినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ తోపులాట చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చేటువంటి భక్తులకు సంబంధించి క్యూ లైన్ల దగ్గర తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాము. వివిఐపీలకు ఎవరైతే వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి, మీరు వచ్చేటప్పుడు మీరు మాత్రమే రావాలి, ప్రోటోకాల్ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీరు మాత్రమే రావాలి. పూర్తి స్థాయిలో వివిఐపి పాసులు కూడా చాలా తక్కువగా కొట్టించాము, సాధారణ భక్తులకు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజువల్స్ లో శబరీష్ ఉన్నారు. శబరీష్ ములుగు ఎస్పీగా గత జాతరలో ఇక్కడ విధులు నిర్వహించినటువంటి పరిస్థితి, తాను కూడా సవాలుగా మారినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో క్రౌడ్ ను కంట్రోల్ చేయడంలో, భక్తులను ఇక్కడ నుంచి తోపులాట కాకుండా చేయడంలో ఆయన కృషి ఆయన చేస్తున్నప్పటికీ మనం చూసినట్టయితే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉన్నారు. మరోవైపు ఇక్కడ అంబులెన్స్లకు ఒక సెపరేట్ దారి ఉన్నప్పటికీ ఇంతమంది ఒకేసారి రోడ్డు మీదకి రావడం, ఇంతమంది ఒకేసారి గద్దెల ప్రాంగణానికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి దగ్గరికి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్సులు కూడా బయటికి పోవడానికి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తోపులాటలో చాలా మందికి గాయాలు అయితే అవుతున్నాయి. మనం చాలా దూరం నుంచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, కానీ దగ్గరికి వెళ్తే మనల్ని కూడా తోసివేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కొంత మందిని మేము తీసుకువెళ్తాము, గద్దెల దగ్గర 10,000 మంది ఒకేసారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఒక క్షేత్రస్థాయిలో చూస్తే పరిస్థితి మాత్రం చాలా విభిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది. కొంతమంది అస్వస్థతకు గురైనటువంటి సందర్భంలో ఇక్కడ కూర్చుంటున్నారు. నెట్టేస్తున్నారు, ఎట్లా పోతారండి ఇట్లా అయితే? ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలే, అసలు మంచిగా పంపించిండు. ఈ నెట్టుడు ఏంది, చచ్చిపోతే ఎట్లా, ఎవరికి బాధ్యులు? మా అమ్మ సార్ అట్లా అయింది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు టైంకి ఏం లేకుండా ఎట్లుంటది? ఇట్లా నెట్టేయద్దు, మంచిగా పంపించాలి లైన్ గా, ఇంత సెక్యూరిటీ ఉన్నది. ఇది ఒక సాధారణమైనటువంటి భక్తుల మాటగా చెప్పాల్సి ఉంటుంది. 14,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. ఒక మహిళకు అస్వస్థకు గురై ఆమెను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే లక్షలాది మంది తరలి వచ్చేటువంటి పరిస్థితుల్లో పోలీసులకు సవాలుగా మారినటువంటి పరిస్థితి. ఎంతమంది పోలీసులు ఉన్నా ఈ జనాన్ని కంట్రోల్ చేయడంలో ఇవాళ ప్రభుత్వం విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. చాలా మంది అస్వస్థతకు గురవుతున్నారు, తోపులాటకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూసే విజువల్స్ లో చాలా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలా మంది అస్వస్థతకు గురవుతున్నటువంటి పరిస్థితి, అంబులెన్సులు వస్తూనే ఉన్నాయి. ఇలా అస్వస్థతకు గురైనటువంటి సందర్భం ఒక మహిళకు మనం చూసినట్టయితే చేతిలో పాలు తాగించేటువంటి ప్రయత్నం, వాటర్ తాగించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మజ్జిగ నీళ్ళు లాగిస్తున్నారు ఆమెకు. ఒకేసారి క్రౌడ్ అంతా కూడా రావడంతో తోపులాట వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ మేడారం మహాజాతరను, ఈ గిరిజన కుంభమేళ, ఆదివాసీ కుంభమేళగా ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఈ సంరంభానికి సంబంధించి ఒక చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా 2026 జాతర ఉంటుందన్నటువంటి అంశం. గద్దెల ప్రాంగణాలను డెవలప్మెంట్ చేశాము, ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను విస్తీర్ణం చేశాము, వెడల్పు చేశామన్నటువంటి సందర్భాన్ని చెప్పారు. కానీ ఇక్కడ భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్ల దగ్గర ఒక తోపులాట వాతావరణం కల్పిస్తూ ఉంది. మహిళలు అయితే తీవ్రమైనటువంటి అస్వస్థత గురవుతూ ఉన్నారు. చిన్న పిల్లల మాట చెప్పనవసరం లేదు, పాలు తాగే పిల్లలను కూడా తీసుకొచ్చేటువంటి తల్లిదండ్రులు అయితే వాళ్ళ బాధ వర్ణనాతీతంగా చెప్పొచ్చు. మనం చూసినట్టయితే ఒక తండ్రి తన చంటి బిడ్డను తన ఎత్తుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో అయితే మనం చూస్తున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర దగ్గర జరుగుతున్నటువంటి ఈ క్యూ లైన్ల దగ్గర ఒక తోపులాట వాతావరణం, చాలా మంది అస్వస్థత గురవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నుంచి ములుగు జిల్లా.